హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత కొత్త పథకం అంటే ఆసరా పెన్షన్లకి సంబంధించిన 4016 6016 రూపాయలు ఏ నెల నుండి పెంపు చేయబోతున్నారు, ఏ నెల నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు, ఏ నెల నుండి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి. మర్చిపోకుండా మన వీడియోని ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు మీ తోటి వాళ్ళకు కూడా మీరు తెలియజేయాలనుకుంటే తక్షణమే వాట్సాప్లో షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ 100కి 100% ఉపయోగపడుతుంది అనేది అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి అలాగే ఇటు ఆసరా పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారని చెప్పేసి చాలామంది భావించారు. అయితే ఇందులో రైతు భరోసాకైతే బాగానే 3000 కోట్ల రూపాయలు పెంచారు. కానీ చేయూత పథకానికి మాత్రం గతంలో ఏ విధంగా అయితే నిధుల కేటాయింపు జరిగిందో మళ్ళీ అదే రీతిలో నిధుల కేటాయింపు అనేది జరిగింది. అంటే 5,000 రూపాయల పథకాన్ని 6,000 రూపాయలు చేయడానికి కోసం 18,000 కోట్ల రూపాయలు, గతంలో 15,000 ఉండేది, 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఇప్పుడు 2,016 రూపాయల పెన్షన్ని 4,016 రూపాయలుగా చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తే అలాంటిది ఏమీ లేనట్లుగా చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ సమావేశాలలో అర్థమవుతుంది. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న స్టేట్మెంటే మీరు తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. అదేంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేయూత పెన్షన్లకు 14,861 కోట్లను ప్రకటించింది. గత బడ్జెట్లో 14,628 కోట్ల రూపాయలు. అంటే ఈసారి అదనంగా 233 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 5 లక్షల మంది 4,016 రూపాయలు పొందే వాళ్ళు ఉంటే మిగతా సుమారుగా 38 లక్షల వరకు అటు ఇటుగా 38 లక్షల నుండి 37 లక్షల వరకు. అండ్ ఎందుకంటే ఇక్కడ 5 లక్షలలో 1000 మందే ఉంటే ఇక్కడ 77 లక్షల మంది ఉన్నారు. సో తర్వాత సంగతి. అయితే 38 లక్షల వరకు 2,016 పొందే వాళ్ళు ఉంటే ఇందులో కళాకారులు కూడా 3,000 పొందుతున్నారు కొంతమంది. అయితే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెల ప్రస్తుత పెన్షన్లు 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తుందనే సమాచారం తెలుస్తుంది సుమారుగా. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క గారు ప్రతిపాదన ఎంత పంపారంటే 25,000 కోట్ల రూపాయలు కావాలి అనేది పంపడం జరిగింది. 25,000 కోట్ల రూపాయలు ఇస్తే మనకి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు 4,016 అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్లు రావడానికి ఆస్కారం ఉంది. కానీ అంత ఎత్తున నిధులు కేటాయింపులు జరగలేదు. కాబట్టి ఈ వార్షిక బడ్జెట్లో ప్రాధాన్య అంశాలలో ఆసరా పెన్షన్లకు సంబంధించి శుభవార్త లేదనేది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు థంబ్నెయిల్లో బిగ్ షాక్ అనేది ఇచ్చాను. 4,016 6,016 పెంపని ఇచ్చాను. మరి మార్చి 17 నుండి అంటే మార్చి 27వ తారీఖు నాడు మనకి ఏం అప్డేట్ రానుంది అంటే అసెంబ్లీ సమావేశాలు ముగింపు ఉన్నాయి, కార్యక్రమం ఉంది. మరి దాని లోపట్ల ఆసరా పెన్షన్ల గురించి ప్రభుత్వం ఏమైనా వార్తని వెల్లడిస్తుందా అనేది చూడాలి. మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ఏంటి అంటే ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గారు సీతక్క గారిని మండలి సమావేశాలలో ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటి అంటే మరి సీతక్క గారు పరిస్థితి ఏంటండి, మేము 2,016 అందిస్తే మీరు 4,016 అందిస్తామని హామీ ఇచ్చారు. మరి 4,016 వాళ్ళకేమో 6,000 ఇస్తామని చెప్పారు. వీరందరూ ఎదురు చూస్తున్నారు. మరి వీళ్ళకి పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్నకి మంత్రి సీతక్క గారు సమాధానం ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. పెన్షన్ల మంజూరు కూడా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది ఎప్పుడు ఉండబోతుందనే చెప్పలేదు. దానికి సంబంధించి మరొక దాపలో చెప్తామని వివరణ ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రంలో గడిచిన కొద్ది నెలల నుండి ఇంతవరకు కొత్త పెన్షన్లను మంజూరు చేయలేదు. మరి వాటి పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దీనికి బదులిస్తున్న సీతక్క గారు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 60,000 వరకు, సుమారుగా మనకి 60,000 వరకు అనేది క్లారిటీగా తెలియదు, 60,000 వరకు కొత్త పెన్షన్లను మంజూరు చేశామని చెప్పారు. అంటే ఇవి కలెక్టర్లు పంపిన కొన్ని విజ్ఞప్తుల మేరకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు అంటే మాత్రం ఈ బడ్జెట్ సమావేశాల కంటే ముందు ఆ ప్రశ్నలు జరిగాయి అన్నమాట. ఫస్ట్ ఇవి అయిపోయిన తెల్లారి ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయినాయి. మరి వీటిని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ అమలు అనేది మరి కాస్త సమయం బట్టే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ప్రభుత్వం తలుచుకుంటే
తక్షణమే కావచ్చు, కాకపోతే మీకు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. గతంలో మాదిరిగా ఆగస్టులో పెన్షన్లు పెంపు, దసరాకి మరో 2 కొత్త పెన్షన్లు, మళ్ళీ న్యూ ఇయర్కి ఒక 4 పథకాలను ప్రవేశపెట్టబోతున్న ప్రభుత్వం అనే స్టేట్మెంట్లు చాలాసార్లు చూసాం. ఈ బడ్జెట్లో చూస్తే ఇంకా ఆసరా పెన్షన్ అనేది బహుశా ఈ సంవత్సరం 2024-25 కాకుండా 25-26లో కూడా ఉండకపోవచ్చు అనేది అయితే అర్థమవుతుంది. మరి ప్రభుత్వం ఏమైనా అప్డేట్స్ తీసుకుంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను. కాబట్టి ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే తెలియజేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.